ఎస్ జయశంకర్ స్టేట్మెంట్. ఎస్ జయశంకర్ చైనాతో చర్చల ద్వారా సుమారు 75% బార్డర్ డిస్ప్యూట్స్ ని మేము క్లియర్ చేయగలుగుతున్నాము అని అన్నారు. సో ఇంకా చర్చలు నడుస్తున్నాయన్న వాదన తీసుకొచ్చారు. అండ్ ఆయన్ని బ్రిక్స్ గురించి ఆయన మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దీని గురించి కూడా మనం మాట్లాడాలి. సో ఫస్ట్ అయితే మనం ఈ చైనా అండ్ భారత్ కి మధ్య ఉన్నటువంటి ప్రతిష్టంభనను తొలగించే విషయంలో జయశంకర్ చేసిన స్టేట్మెంట్ గురించి మీరేం చెప్తారు? యాక్చువల్ గా ఇది అజిత్ దోవల్ గారు మాస్కో వెళ్ళినప్పుడు మాస్కోలో వాంగ్ ఈని కలిశారు. వాంగ్ ఈని కలిసి అక్కడ సరిహద్దులు మీరు కనుక సరి చేయకపోతే, అక్కడ శాంతి లేకపోతే, డిసెంగేజ్మెంట్ జరగకపోతే రిలేషన్షిప్ నార్మలైజ్ అవ్వవు అని చాలా కరాఖండిగా స్పష్టంగా చెప్పడం జరిగింది. గత 3-4 సంవత్సరాలుగా చైనా వాళ్ళ పాలసీ ఏంటంటే సరిహద్దుల మాట వదిలేయండి, మనం బిజినెస్ చేసుకుందాము, మనం సంబంధాలు పెంచుకుందాము అని చెప్పి వాళ్ళు చాలా మన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మనం ససేమిరా అన్నాము. కాబట్టి ఫైనల్ గా ఇప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్తున్నామంటే మీరు కనుక అది చేయకపోతే మేము నార్మలైజ్ చేయడం అనేది జరగదు అని చెప్పి. కానీ మన మీద కూడా ఒత్తిడి ఉంది. ఎందుకు? మన బిజినెస్ అన్ని కూడా చైనా మీద ఆధారపడి ఉన్నాయి. మనకు టెక్నాలజీ పరంగా కావచ్చు, లేదా మనకు ఫార్మాస్యూటికల్ రంగంలో కావచ్చు, ఇటువంటి చాలా రంగాల్లో మనకు ఇన్పుట్స్ అన్ని చైనా నుంచి రావాలి. చైనా నుంచి రావాలంటే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ మనుషులు ఇక్కడ రావాలి, మన వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వాణిజ్యానికి సంబంధించినటువంటి రాకపోకలు ఉండాలి. దాన్ని మనం ఆపేసాం. వాళ్ళకు వీసాలు ఇవ్వట్లేదు, అక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. దీంతో మన ఇండస్ట్రీస్ కూడా చాలా దెబ్బతింటున్నాయి. వీళ్ళు కూడా మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. దాంతో మెల్లిమెల్లిగా దాన్ని రెస్టోర్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ బడ్జెట్ సమయంలో మనకు ఇది కూడా చర్చించాం. మనము చైనా నుంచి పెట్టుబడులు మనం ఆహ్వానిస్తున్నాము, కానీ సెలెక్టివ్ గా మాకు ఎక్కడ కావాలో అక్కడ మేము పర్మిట్ చేస్తామని ప్రభుత్వం చెప్పడం. రెండవది, డైరెక్ట్ ఫ్లైట్స్ కోసం ఈ రోజు చర్చలు జరుగుతున్నాయి. మరి డైరెక్ట్ ఫ్లైట్ రెస్టార్ చేయాలా అని. గల్వాన్ ఘటన జరగక ముందర, వుహాన్ వైరస్ రాకముందర రమారమి వారానికి 500 ఫ్లైట్లు వచ్చాయి భారతదేశానికి చైనా నుంచి. ఈ రోజు కంప్లీట్ గా స్తబ్దం అయిపోయాయి. కాబట్టి మళ్ళీ దాన్ని రెస్టోర్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి కీలకం మీరు సరిహద్దుల వివాదాన్ని మీరు శాంతియుతంగా దాన్ని మళ్ళీ గతంలో ఉన్న పరిస్థితి తీసుకువెళ్ళకపోతే ఇవి రిస్టోర్ అవ్వడం చాలా కష్టము అని మనం చెప్పడంతో వాళ్ళు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నారు. వాంగ్ ఈ దగ్గర నుంచి అదే స్టేట్మెంట్ వచ్చింది. అలాగే జయశంకర్ గారి దగ్గర జయశంకర్ గారు ఏం చెప్పారు? 75% ఆల్రెడీ సమస్యలు పరిష్కరించాము అని చెప్పారు. మిగతా 25% ఏంటి మనకు తెలుసు. డెప్సాంగ్ ప్లేన్స్ ఒకటిను, డేమ్ చౌక్ ఒకటి. ఈ రెండు ఇంకా ఓపెన్ గా ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా, ఈ రెండు ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు వైదొలగారంటే డిసెంగేజ్మెంట్ అన్నది ఒకటి జరుగుతుంది. తర్వాత కంప్లీట్ గా డీఎస్కలేషన్ కూడా కావాలి. ఎందుకంటే జయశంకర్ గారు ఆ స్టేట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు. సరిహద్దులలో రెండు సైన్యాలు కూడా చాలా పెద్ద ఎత్తున మోహరింపు చేశారు. కాబట్టి ఇది ఎవరికి మంచిది కాదు. దీనివల్ల మా ఇద్దరి యొక్క సంబంధాలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయని స్పష్టంగా చెప్పారు ఆయన. సో మన దగ్గర నుంచి మెసేజింగ్ చాలా క్లియర్ గా ఉంది. దోవల్ గారు కానీ, జయశంకర్ గారు కానీ, ఎవరు మాట్లాడినా కానీ మీరు కంప్లీట్ గా డిసెంగేజ్మెంట్ చేసేంత వరకు కూడా మేము నార్మలైజ్ చెయ్యము అని చెప్పడం జరిగింది. వీసాలు ఇప్పుడిప్పుడే కొంత ఇవ్వడం మొదలు పెట్టాం. ఎందుకంటే మన ఇండస్ట్రీ దెబ్బతినకూడదు కాబట్టి. అలాగే పెట్టుబడులని పర్మిట్ చేస్తామని చెప్పి ఒక విధమైనటువంటి క్యారెట్ వాళ్ళకి ఒక ఆశ చూపిస్తున్నాము. ఇటువంటివి క్రమేపీ భారతదేశం మొదలు పెట్టింది. అది మనకు వస్తున్నటువంటి సూచనలు ఏంటంటే చైనా కూడా ఇప్పుడు వాళ్ళు ఫిలిప్పైన్స్ తో కావచ్చు, టైవాన్ తో కావచ్చు, అమెరికాతో కావచ్చు, వాళ్ళ ప్రతిస్పందనలు చాలా ఉన్నాయి. కాబట్టి భారతదేశంతో కూడా వాళ్ళకు సమస్య పెట్టుకుంటే కనుక ఇన్ని ఫ్రంట్స్ లో వాళ్ళు యుద్ధం చేయడం కష్టము అని వాళ్ళు అర్థం చేసుకుని భారతదేశంతో అట్లీస్ట్ టెంపరీగా అయినా కొంతకాలానికి వీళ్ళు కొంత ఇక్కడ శాంతి నెలకొనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అని మనకు అర్థమైంది. రాబోయే బహుశా కొన్ని వారం, 2 వారాలు, 3 వారాల్లో మనకు ఈ డిసెంగేజ్మెంట్ అనేది జరిగేటువంటి సూచనలు మెరుగుగా కనిపిస్తున్నాయి. దాని దృష్ట్యానే కొంత పాజిటివ్ స్టేట్మెంట్ జయశంకర్ గారు ఇచ్చారు. దోవల్ గారి స్టేట్మెంట్ కానీ, స్టేట్మెంట్ కానీ, ఇవన్నీ కూడాను ఆ దృష్ట్యానే ఇచ్చిన స్టేట్మెంట్స్. అండ్ ఇంకొక పాయింట్ ఉంది సార్. గ్లోబల్ టైమ్స్ ఏదో ఆర్టికల్ ని జయశంకర్ కి వ్యతిరేకంగా రాసి ఆయన్ని విపరీతంగా ఆరోపిస్తూ ఏదో రాసి దాన్ని డిలీట్ చేశారన్న ఒక వార్త కూడా ఈ మధ్య కనిపించింది నాకు. అండ్ ఇంకొక వైపు మీరు ఇందాక చెప్పినట్టు కొంత పాజిటివిటీ ఇండియా చైనా మధ్య బిల్డ్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు కనబడుతోంది. ఇది నిజంగా బంగ్లాదేశ్ లో జరిగిన పరిణామాల్ని బేస్ చేసుకుని ఈ రెండు దేశాల మధ్య, భారత్ చైనాల మధ్య ఏమైనా కొంత పాజిటివిటీ బిల్డ్ అయినట్టుగా మనం భావించాలా? బంగ్లాదేశ్ దీనికి ఏమైనా కారణంగా మనం చూడాల్సి ఉంటుందా? అండ్ ఈవెన్ చైనీస్ ఎకానమీ కొలా డిక్లైన్ అవ్వడము మనం చాలా రోజులకి మాట్లాడుతున్నాము. ఈ కారణాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చా? అంటే బంగ్లాదేశ్ చాలా చిన్న దేశం. అది బంగ్లాదేశ్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు వాళ్ళకు. మన అఖండ భారతంలో ఉన్న అన్ని దేశాలలో చైనా హస్తం ఉన్నది, చైనా ప్రమేయం ఉన్నది. వాళ్ళు ఏదో అక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళు బంగ్లాదేశ్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. కానీ అంతకుమించి పెద్ద ఇష్యూ కాదు. చైనాకు అంతర్గతంగా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. వాళ్లకు అమెరికాతో ఉన్నటువంటి ప్రతిస్పందన, ఫిలిప్పైన్స్, టైవాన్ సముద్రాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్, అంతర్గతంగా ఈ రోజు బెయిజింగ్ ఎకనామిక్ గా చాలా దెబ్బతినింది. ప్లస్ వాళ్ళ సైన్యంలో విద్రోహం ఉన్నది. ఎంతో మందిని ఆయన పర్చి చేయడము,
ఇన్ఫాక్ట్ సంవత్సరంన్నర లోపల ఇద్దరు డిఫెన్స్ మినిస్టర్లు ఆయన డిస్మిస్ చేయడము, డిఫెన్స్ మినిస్టర్లు బతుకున్నారో చనిపోయారో కూడా మనకు తెలియదు. ఈ రోజు పార్టీ నుంచి నిష్కాతులను చేశారు, వాళ్ళని తీసి పడేశారు. ఇటువంటి పరిస్థితులలో వాళ్ళ రాకెట్ ఫోర్స్ అధినేతలందరినీ వాళ్ళు చేంజ్ చేసి నేవల్ కమాండర్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఆయన. సో ఆర్మీయే ఎప్పుడు విద్రోహం చేస్తుందో అన్న భయంతో ఉన్నాడు కాబట్టి ఆయన భారతదేశంతో నిజంగా కనుక ఒక చిన్న యుద్ధం లాంటిది ఏదైనా వస్తే కనుక నిజంగా పిఎల్ఏ తన వెనకాల ఉంటుందా, యుద్ధం చేస్తారా అన్న ప్రశ్న ఆయనకు ఉన్నది కాబట్టి డీఎస్కలేషన్ చేయవలసిన ఆవశ్యకత ఆయనకు వచ్చింది. లేకపోతే చైనా డీఎస్కలేట్ చేసేటువంటి నైజం ఉన్నటువంటి దేశం కాదు, అది దుందుడుకు చర్యలు ఉన్నటువంటి దేశం. కాబట్టి ఇప్పుడు అక్కడ అంతర్గతంగా వాళ్ళకున్న సమస్యల వల్ల ఈ రోజు ఒక స్టెప్ వెనక్కేస్తున్నారు. రెండవది, మనం కూడా చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నాము. ఎక్కడ కూడా మనం ఒక్క ఇంచు కూడా మనం తగ్గలేదు. మన సైన్యం అక్కడ మోహరింపు చేశాము. ప్లస్ అన్ని చర్చలలో డిఫెన్స్ వాళ్ళ కమాండర్ లెవెల్ చర్చలు కావచ్చు, లేదా మనకు డిఫెన్స్ మినిస్టర్ లెవెల్ చర్చలు కావచ్చు, లేదా ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ లెవెల్ చర్చలు కావచ్చు, ఎక్కడైనా కానీ కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాం, మీరు కంప్లీట్ గా డిసెంగేజ్ అవుతేనే మళ్ళీ మీతో మాట్లాడేటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పాం. కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. జయశంకర్ గారి మీద గ్లోబల్ టైమ్స్ రాసినటువంటి ఆర్టికల్ చాలా నెగటివ్ గా రాశారు. ఎందుకంటే జయశంకర్ గారి భార్య ఆవిడ జపాన్ నుంచి వచ్చింది. సో జపాన్ కి చైనాకి వైరం ఉన్నది, అదొకటి. ప్లస్ ఈయన అక్కడ బీజింగ్ లో కూడా పనిచేసి వచ్చారు కాబట్టి ఇతను కంప్లీట్ గా చైనా వ్యతిరేకి అంటూ వాళ్ళు మోదీ ప్రభుత్వం యొక్క పాలసీని అంతా ఈయనే నడిపిస్తున్నారు, ఈయన వల్లనే చైనా వ్యతిరేకత అనేది ఆ ప్రభుత్వంలో ఉన్నది అని ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ రాసినటువంటి పరిస్థితి వాళ్ళకు డిప్లొమాటిక్ గా భారతదేశంతో మళ్ళీ మైత్రి చేసుకోవాలి అని వాళ్ళకి ఎప్పుడైతే అర్థమైందో ఇమ్మీడియట్ గా ఆర్టికల్ తీసేశారు. అది ఎక్స్పోజ్ అయిపోయారు. అంటే వాళ్ళ యాక్చువల్ ఆలోచన దృక్పథం ఏంటి, ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవసరం ఏంటి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని తీయడం జరిగింది. అది కానీ తప్పకుండా వాళ్లకు జయశంకర్ గారి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకత అది ఎక్కడో బయటకు వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.